రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ పట్ల ఆకర్షితులైన యువతను, ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు కొంతమంది నాయకులు నామినేటెడ్ పదవులు ఆశించి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమాయత్తం అవుతున్న సందర్భంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ అందరికీ తెలుసునని అన్నారు. కేసీఆర్ ను పడగొట్టేందుకు ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించారని, అవన్నీ జరిగేవి కాదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు, శక్తి అని చెప్పుకొచ్చారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టిపోయినా, పదవుల కోసం పోయినా మేం మాత్రం మీతో ఉంటామంటూ బీఆర్ఎస్ ను అంటిపెట్టుకున్న గులాబీ సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొంతమంది కలలు కంటున్నారు, పిచ్చి కలలు కంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు. కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా? ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుం బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ అధికారము, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం. అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి, అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు. 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటుంటాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు. నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. నువ్వే చెప్తీవి కదా, ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటివి. మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది, 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ పోయింది నీ రైతు భరోసా? నువ్వే అంటివి కదా 10,000 ఏమున్నది, 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అంటివి. మరి ఎక్కడ బాయ్? ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే కొట్టినావు. ఇప్పటివరకు వానాకాలం రైతు బంధే ఖాతాల్లో పడలేదు. రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు. రుణమాఫీ అంటివి, ఏమంటివి అన్నాడు? రుణమాఫీ చేస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా బ్యాంకు కురకండి, ఆగమాగం పొండి. కేసీఆర్ ₹1,00,000 మీకు మాఫీ చేసినాడు, నేను 2 లక్షలు చేస్తా. లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి. డిసెంబర్ 9, 2023 సోనియమ్మ బర్త్డే, వెంటనే సంతకం పెడతా అంటివి. మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం రానే వస్తున్నది, ఇంకో సంవత్సరం. మరి 2023 అన్నావు, అది పోయింది. సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది, ఇంకో వారం రోజుల్లో, 10 రోజుల్లో. ఇంతవరకు ఏమైంది? రుణమాఫీ అంటే సమాధానం లేదు. అదొకటే కాదు, ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులనే మోసం చేయలేదు. మొత్తం ఏ దేవుడు కనబడతా దేవుడి మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోయిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టన్నాడు. వేములవాడ పోయిండు, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టన్నాడు. భద్రాచలం పోయినాడు, సీతారామస్వామి మీద ఒట్టన్నాడు. అలంపూర్ పోయినాడు, జోగులాంబ తల్లి మీద ఒట్టన్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ పెద్దమ్మ మీద ఒట్టన్నాడు. నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. వీడెక్కడ దొరికిండ్రా నాయన మనకు? ఏడ కనబడితే ఆడ ఒట్లేస్తున్నాడు, ఈడెక్కడ దొరికినాడు నాయన? ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం, దేవుళ్ళని మోసం చేసేవాడు మొదటివాడు వీడు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి. ఏమన్నావు నువ్వు? 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ. ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది. హరీష్ రావు యాడున్నావు? మూసిల దుంకు, గంగల దుంకు,
రాజీనామా చేస్తావా సస్తావా అంటివి. ఇవాళ అడవై మరి నీ రుణమాఫీ. ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు. ఆఖరికి మా జాంగీర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడితే సరిగ్గా. జాంగీర్ పీర్ దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు. ఒక్కళ్ళని కాదు అన్ని కుల మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా. మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు అంటే వీడెక్కడ దొరికిండ్రా నాయన. అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు. ఏ దేవుణ్ణి వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు. అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెలు కూడా ఫ్రీ బస్సు, తులం బంగారం అంటే కొంతమంది మోసపోయినారు. కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ను చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి, వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్రనగర్ కానీ శేర్లింగంపల్లి కానీ మొత్తం 24 నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు. సరే, మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమని ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో ప్రార్థన, మీ అందరితో ప్రార్థన ఒకటే. నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది. ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది. ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.